నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. అత్యంత శుభప్రదమైనటువంటి మాసం శ్రావణ మాసం. శ్రావణ మాసం అనేసరికి స్త్రీలందరికీ కూడా చాలా పెద్ద పండగ, మంచి వాతావరణం, చక్కటి కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు, అలాగే ప్రతి వివాహాలు, శుభకార్యాలు అన్నీ మన ఇళ్లలో జరుగుతూ ఉంటాయి. ఈ నెలలో చాలా ముఖ్యంగా పట్టించుకోవాల్సినటువంటి పండుగలు మనం గమనించుకున్నట్లయితే నాగుల చవితి, గరుడ పంచమి, అలాగే శ్రావణ శుద్ధ ఏకాదశి, అలాగే రక్షాబంధన్ అంటాం మనం, రాఖీ పౌర్ణమి, దాన్నే జంధ్యాల పౌర్ణమి అంటాం. అట్లాగే సంకష్టహర చతుర్థి, అలాగే శ్రావణ మాసంలో వచ్చేటటువంటి మంగళవారములు, శ్రావణ మాసంలో వచ్చేటటువంటి సోమవారములు, శ్రావణ మాసంలో వచ్చేటటువంటి శుక్రవారములు, ఇలా మనం చూసుకుంటే ఎన్ని పండగలు మనం చెప్పుకుంటే సరిపోదు. కాబట్టి శ్రావణ మాసంలో వచ్చే నాగుల చవితి రోజున ఎవరైతే వెళ్ళి పుట్టలో పాలు పోసి ప్రార్థన చేస్తారో, చలిమిడి, బియ్యపు నూక, అలాగే పాలు, శుద్ధమైన ఆవు పాలు తీసుకెళ్ళి పుట్టలో పోస్తారో వారి యొక్క సంతానం మంచి అభివృద్ధిలో ఉంటుంది. అలాగే వారి సంతానం లేనటువంటి వారికి తప్పక సంతానం కలుగుతుంది. అలాగే గరుడ పంచమి అని, పంచమి రోజున ఎవరైతే గరుత్మంతుడికి పూజ చేస్తారో, పాయసం వండి చక్కటి ఆవు పాలతో పరవాన్నం చేసి నైవేద్యం పెడతారో వాళ్ళ కుటుంబానికి ఉన్నటువంటి దోషములన్నీ తొలగిపోతాయి. రక్షాబంధన్ రోజున ఎవరైతే మరి అన్నా చెల్లెళ్ళు కలిసి రక్షాబంధనం కట్టుకుంటారో వాళ్ళకి జీవితం అంతా కూడా శాశ్వతంగా మంచి శుభాలు కలుగుతాయి. అలాగే శ్రావణ మాసంలో వచ్చే సోమవారాలు మనం గమనించినట్లయితే శివుడికి చాలా ప్రీతికరమైనవి. తప్పక అందరూ శివాలయాన్ని సందర్శించండి. మంగళవారాలు అమ్మవారికి చాలా ప్రీతికరమైనవి, అందుకని దుర్గాదేవి ఆలయాన్ని మంగళవారం రోజు తప్పకుండా దర్శించండి. అలాగే శుక్రవారాలు లక్ష్మీదేవికి చాలా విశేషమైనటువంటిది. అందువల్ల లక్ష్మీ అమ్మవారు లేదా విష్ణుమూర్తి ఆలయాన్ని శ్రావణ శుక్రవారాలు దర్శించండి. తప్పక లక్ష్మీ అనుగ్రహం మనందరికి కలుగుతుంది. అలాగే శ్రావణ మాసంలో వచ్చేటటువంటిది ప్రతిదీ పెద్ద పండగే కాబట్టి అందరూ ఈ శ్రావణ మాసాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోండి. జయం.